హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ కల్తీ మద్యం విషయంలో సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కొత్త విధానం తీసుకొచ్చారండి. అదేంటంటే ఎక్సైజ్ శాఖ కొత్త నిబంధనలు. క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేశాకే మద్యం అమ్మాలి. ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా సీసాపై కోడ్ను స్కాన్ చేయాలి. విక్రయించే మద్యం దుకాణం నాణ్యమైనదని ధృవీకరించినట్లు ప్రతి దుకాణం బార్ల వద్ద ప్రత్యేకంగా బోర్డులు ప్రదర్శించాలి. ప్రతి దుకాణం మరియు బార్లో డైలీ లిక్కర్ వెరిఫికేషన్ రిజిస్టర్ తప్పకుండా ఉండాలి. మద్యం దుకాణంలో ర్యాండమ్గా అప్పుడప్పుడు ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేయాలి. నకిలీ మద్యం అమ్ముతున్నట్టుగా గుర్తిస్తే ఖచ్చితంగా ఆ మద్యం షాప్ని, లిక్కర్ షాప్ని, బార్ షాప్ని లైసెన్స్ రద్దు చేస్తామని క్లియర్ కట్గా చెప్పారు. ఇదండి చంద్రబాబు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల, ముఖ్యంగా ఎవరైతే మందు బాబులు ఉన్నారో, మందు దాగి అలవాటు ఉందో వాళ్ళ మీద ఉన్న కనీస భద్రత, కనీస జాగ్రత్త, కనీస ప్రేమ అనుకోవచ్చు. ఎందుకంటే ఒక మనిషి ఏంటంటే అలసిపోయిన మీదటో లేదు ఇంకేదన్నా రిలాక్స్ కావడానికో మొత్తానికి మద్యానికి అలవాటు పడతారు, తాగుతారు, తప్పలేదు. కానీ పిచ్చి పిచ్చి మందులు తాగి ఎలా పడితే అలా ఆరోగ్యాలు పాడు చేసుకోకూడదు అని చెప్పి చంద్రబాబు గారు తప్పన. అదే మరి 5 ఏళ్లలో ఎంతమంది చనిపోయారు. పిచ్చి పిచ్చి బ్రాండ్లు, బ్రాండ్లు, భూములు, ఏ రకరకాలు. ఇలాంటి మద్యం కాకుండా క్వాలిటీ ఉండాలి. దానికోసం ఖర్చు అయినా కూడా, ఎక్సైజ్ శాఖ ఖర్చు అయినా కూడా ప్రతి బార్ షాప్లో, ప్రతి వైన్ షాప్లో కూడా ఈ సురక్ష యాప్ పెట్టిస్తున్నామని చెప్పి క్లియర్గా చెప్పారు. దానికి సంబంధించిన ఆంక్షలు, షరతులన్నీ కూడా ఈరోజు చెప్పడం జరిగింది. ఇదే ఇప్పుడు మీరు ఒక ప్రశ్న వేయచ్చు, మరి తమ్మళ్ళపల్లిలో ఇదే టీడీపీ గవర్నమెంట్లో, మహాకూటమి గవర్నమెంట్లో మరి కల్తీ మద్యం పట్టుబడింది కదా అని మీరు అడగచ్చు. ఏమండి, అది క్లియర్ కట్గా ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఆ జనార్దన్ రావు క్లియర్గా తన వాంగ్మూలం ఇచ్చాడు. ఏంటంటే ఈ మద్యాన్ని జోగి రమేష్ చెప్పాడు. జోగి రమేష్ వాట్సాప్లో మెసేజ్ పెట్టాడు, నాకు 3 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తానన్నాడు, అందుకే మళ్ళా తిరిగి ఈ వ్యాపారాన్ని నేను చేశాను అని క్లియర్గా చెప్పారు. అయితే ఆయన ఏం చెప్పారంటే, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే మేము ఈ వ్యాపారాన్ని కల్తీ మద్యమని చేసి ఊర్లో అమ్మేము, ఆంధ్రప్రదేశ్ మొత్తం అమ్మేమని చెప్పి క్లియర్గా చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక వీళ్ళు కఠినంగా ఆంక్షలు ఉండడం వల్ల మేము దాన్ని మానుకున్నాము. కానీ గడిచిన ఏప్రిల్ నెలలో ఆయన జోగి రమేష్ గారు మళ్ళా నాకు మెసేజ్ పెట్టి ఫోన్లో మాట్లాడి, నువ్వు మళ్ళా తంబల్లపల్లి నుంచే మద్యాన్ని, కల్తీ మద్యాన్ని తయారు చేసి మళ్ళీ విక్రయించడం స్టార్ట్ చేయి, తర్వాత నేనే పోలీసులకు లీక్ అందిస్తాను. తద్వారా చంద్రబాబు గారు, సీఎం గారి సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో కల్తీ మద్యం పట్టుకుంటే ప్రభుత్వానికి బ్యాడ్ వస్తుంది, అలా బ్యాడ్ రావాలి అని చెప్పి పక్కా ప్లాన్ వేసి ఇలా చేయడం జరిగింది. అయితే తన వాంగ్మూలం ద్వారా అంత క్లియర్గా ఇచ్చాడండి. ఏదేమైనా చంద్రబాబు గారికి, పాత వైఎస్ జగన్మోహన్ గవర్నమెంట్కి, ఆ రోజుల్లో నష్టపోయిన వాళ్ళు, ఆడబిడ్డల తాళీలు తెగిపోయిన వాళ్ళు, ఆయన తీసుకున్న జాగ్రత్త అంతా డబ్బు కోసం ఎలాంటి మధ్య